Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అలాగే తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎస్ఏకి ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎల్పికి ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో ఇంతకుముందు నేను చెప్పినటువంటి వీడియో ఎలా డిఎస్సి సాధించాలి అంటే కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి కదా. సో ఇది మనకి ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఇది మీకు ఫస్ట్ స్టెప్ అని అర్థమవుతుంది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఎవరైనా సరే చూడండి అమ్మా, వీడియో అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే విధంగా మీకు టోటల్ అన్ని స్టెప్స్ మీరు కంప్లీట్ చేసుకునేలా నేను వీడియోస్ అనేవి ప్రిపేర్ చేస్తూ మీకు కూడా చదివించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సి గురుకులంకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇదే విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వీడియోస్ అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ ఈ విధంగా అన్నీ చేస్తున్నానమ్మా. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నాను, ఎటువంటి యాప్స్ అనేవి లేకుండా. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఆంధ్రప్రదేశ్కి వేరేగా చెప్తున్నాను అండ్ తెలంగాణకి వేరేగా చెప్తున్నాను. టోటల్ అందరికీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. సో ఎస్జిటి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి వేరువేరుగా చెప్తున్నాను. బట్ ఎల్పి ఎస్ఏ వచ్చేసరికి తెలంగాణ ఎగ్జామ్ ప్యాటర్న్లో లాస్ట్లో ఏదైతే చెప్తున్నానో అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరు అభ్యర్థులు కూడా చూసుకోండి. ఎల్పి లాంగ్వేజ్ పండిట్స్కి అలాగే ఎస్ఏ వాళ్ళు కూడా అది చూసుకుంటే సరిపోతుంది. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. మనం చూసుకున్నట్లయితే మనం ఒకవేళ ఏపీలో డిఎస్సి కండక్ట్ చేసినట్లయితే 2023 ఏపీ డిఎస్సి 2023 కండక్ట్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకి కండక్ట్ చేస్తారు, వీటి గురించి మనం తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం తెలుసుకోవాలి అనుకుంటే డిఎస్సి కండక్ట్ చేస్తే మాత్రం దీనికి టెట్కి సంబంధం ఉండదు. డిఎస్సి కండక్ట్ చేస్తే దీనికి టెట్కి సంబంధం ఉండదు కాబట్టి ఇంకో టెట్ మ్యాక్సిమం కండక్ట్ చేసి మనకి డిఎస్సి కండక్ట్ చేయాలి. లేదు ఇంకో టెట్ మేము కండక్ట్ చేయలేకపోతున్నాము, డిఎస్సి మాత్రమే కండక్ట్ చేస్తాము అంటే టెట్ కమ్ టీఆర్టీ అయితే కండక్ట్ చేస్తారండి. టెట్ కమ్ టీఆర్టీ అనుకోండి, అందులోనే మీకు టెట్ వెయిటేజ్ కూడా వాళ్ళు 20% తీసుకుంటారు. అదే ఓన్లీ ఈ డిఎస్సి మాత్రమే అనుకోండి, 80 మార్క్స్కి ఈ డిఎస్సి కండక్ట్ చేసి ఇంతకుముందు మీకు ఉన్నటువంటి టెట్ స్కోర్లో 20% వెయిటేజ్ అయితే తీస్తారు. మీకు అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్ వెళ్ళి వీడియోని మరొకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓన్లీ ఈ డిఎస్సి మాత్రమే మేము తీస్తాము అనుకుంటే ఇంతకుముందు మీరు రాసిన టెట్లో 20% వెయిటేజ్ అయితే తీస్తారు. ఇవి మనకి 80 మార్క్స్కి టోటల్గా 100 మార్క్స్కి డిఎస్సి కండక్ట్ చేస్తారు. అంటే 100 మార్క్స్కి డిఎస్సి కండక్ట్ చేస్తారు అంటే ఓన్లీ 80 మార్క్స్ మాత్రమే ఇప్పుడు డిఎస్సిలో కండక్ట్ చేస్తారు. 20% వెయిటేజ్ ఇంతకుముందు టెట్లో తీసుకుంటారు, లేదా ఇప్పుడు టెట్ పెట్టి తీసుకుంటారు. ఇది క్లియర్గా మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ అండి. 20 బిట్స్ 10 మార్క్స్కి ఉంటుంది. అంటే ఈచ్ వన్ బిట్ వచ్చేసరికి మనకి హాఫ్ మార్క్ అయితే కండక్ట్ చేస్తారు. ఈచ్ వన్ బిట్ వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్ కూడా మనకి హాఫ్ మార్క్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి 20 క్వశ్చన్స్ అమ్మ 10 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అలాగే సెకండ్ వన్ విద్యా దృక్పథాలు. ఆల్రెడీ విద్యా దృక్పథాలకి సంబంధించి 20 క్లాసెస్ నేను కంప్లీట్ చేసేసాను. మిగతా క్లాసెస్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. సో త్వరగా జాయిన్ అవ్వండి. విద్యా దృక్పథాలు కూడా 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. విద్యా దృక్పథాలు కూడా 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలుగు కంటెంట్ అండి. ఈ తెలుగు కంటెంట్ వచ్చేసరికి 18 బిట్స్ 9 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. తెలుగు కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్. తెలుగు మెథడ్స్ 6 బిట్స్ 3 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకేనా? తెలుగు కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్, తెలుగు మెథడ్స్ 6 బిట్స్ 3 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ కూడా సేమ్ 18 బిట్లు 9 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ మెథడ్స్ 6 బిట్లు 3 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసరికి 18 బిట్స్ 9 మార్క్స్, మెథడ్స్ 6 బిట్స్ 3 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే సైన్స్ కంటెంట్ అండి. ఈ సైన్స్ కంటెంట్ కూడా మనకి 18 బిట్స్ 9 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మెథడ్స్ ఏమో 6 బిట్స్ 3 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సోషల్ కంటెంట్ కూడా సేమ్ అండి, 18 బిట్స్ 9 మార్క్స్కి, మెథడ్స్ 6 బిట్స్ 3 మార్క్స్కి. మీరులో ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్స్ కానీ లాంగ్వేజ్ పండిట్స్ కానీ ఉన్నట్లయితే మీ యొక్క సబ్జెక్ట్తో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు కూడా సిలబస్ పెట్టండి, ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టండి అని. అవి కూడా నేనైతే చేస్తాను. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎస్జిటికి వచ్చేసరికి టోటల్ 160 బిట్లకు గాను 80 మార్కులకి అయితే డిఎస్సి కండక్ట్ చేస్తారు. డిఎస్సి కానీ కండక్ట్ చేస్తే 80 మార్కులకి 160 బిట్లతో ఇప్పుడు కండక్ట్ చేస్తారు. ప్రీవియస్ అంటే ఇప్పుడు రాసినా కానీ ఇంతకుముందు రాసింది కానీ టెట్లో 20% వెయిటేజ్ అయితే తీసుకుంటాడు. డిఎస్సికి కండక్ట్ చేస్తే మనకి ప్యాటర్న్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. డిఎస్సి అయితే ఈ విధంగా ఉంటుంది. మేడం గారు మరి డిఎస్సి కండక్ట్ చేయకుండా టెట్ ఇంకో సెకండ్ టెట్ ఉండకుండా మనకి ఓన్లీ టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇది ఓన్లీ మనకి టెట్ కమ్ టీఆర్టీ మాత్రమే కండక్ట్ చేస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుందాం. సేమ్ అండి, ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుంది, ఈ 200 బిట్స్కి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకేనా, 200 బిట్స్ ఉంటాయి, 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంతకు ముందు టెట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ వెయిటేజ్ 20%లో తీసుకుంటాడు. లేదా ఇప్పుడు 100లో 20% ఎంత వచ్చింది అనేది చూసుకొని వెయిటేజ్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ వెయిటేజెస్ గురించి కూడా మీకు అంటే తెలియాలి అనుకుంటే ఒక వీడియో చేయమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెట్ వెయిటేజ్ గురించి కూడా అయితే నేను వీడియో చేస్తాను. నెక్స్ట్, ఈ యొక్క టెట్ కమ్ టీఆర్టీ ఒకవేళ ఇప్పుడు కండక్ట్ చేసినట్లయితే ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ఏ వాళ్ళు, ఎల్పి వాళ్ళు, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సబ్జెక్ట్తో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే దాని గురించి క్లియర్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఏంటి, 20 బిట్స్ ఉంటాయి, 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. విద్యా దృక్పథాలు కూడా ఉంటాయి, 10 బిట్స్ ఉంటాయి, 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి బిట్స్ మనకి ఏంటి కౌంటింగ్ మారిపోతుంది. ఓకేనా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ 10 మార్క్స్, విద్యా దృక్పథాలు 10 బిట్స్ 5 మార్క్స్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇది చూడండి ఒకసారి, మనకి సైకాలజీ అనేది ఎక్స్ట్రాగా వస్తుందండి. ఓకేనా, అక్కడ మనకి ఓన్లీ డిఎస్సి కండక్ట్ చేస్తే సైకాలజీ ఉండదు, బట్ టెట్ కమ్ టీఆర్టీ వచ్చేసరికి సైకాలజీ ఉంటుంది. 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. తర్వాత తెలుగు కంటెంట్ వచ్చేసరికి 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. తెలుగు మెథడ్స్ కూడా 10 బిట్స్ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ కంటెంట్ వచ్చేసరికి 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ మెథడ్స్ వచ్చేసరికి 10 బిట్స్ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అలాగే మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసరికి 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్ మెథడ్స్ వచ్చేసరికి 10 బిట్స్ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అలాగే సైన్స్ కంటెంట్ వచ్చేసరికి 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సైన్స్ మెథడ్స్ వచ్చేసరికి 10 బిట్స్ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సోషల్ కంటెంట్ వచ్చేసరికి 20 బిట్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మెథడ్స్ వచ్చేసరికి 10 బిట్స్ 5 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి మెథడాలజీకి సంబంధించి క్వశ్చనింగ్ అయితే ఎక్కువగా ఉంటుందండి టెట్ కమ్ టీఆర్టీ చూసుకుంటే. అండ్ సైకాలజీ వచ్చేసరికి ఎక్స్ట్రాగా మనకి వచ్చి చేరుతుంది. ఇక్కడ ఏంటి టెట్ కమ్ టీఆర్టీలో. ఓకేనా, సో టోటల్ మనం చూసుకుంటే 200 బిట్స్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 200 బిట్స్ 100 మార్క్స్కి. ఇప్పుడు 100లో మీకు 20% ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ 20% కలుపుతాడు. లేదు ప్రీవియస్ టెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మార్క్స్లో మీకు ఒక 60 మార్క్స్ వచ్చాయండి, 20% అంటే ఎంత మీకు వస్తాయి? 60లో 20% అంటే 12 మార్క్స్ ఇలా వస్తున్నాయి కదా. అదే ప్రీవియస్ టెట్లో మీకు 20%లో ఒక 15 మార్క్స్ వచ్చాయనుకోండి, అవి తీసుకుంటాడు. ఈ 12కి బదులుగా 15 కలుపుతాడు. అంటే 60లో 12 తీసేస్తే ఎంత మనకి 48. ఈ 48కి ఈ 15 కలుపుతాడండి. 48కి 15 కలిపితే మనకి ఎంత వస్తుంది? 63 వస్తుంది. సో చూసారా, 3 మార్క్స్ మనకి ఎక్స్ట్రా వస్తున్నాయి. సో ఇలా అయితే వాళ్ళు వేరేజ్ వేసుకొని అయితే మనకి మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. అండ్ అలాగే మీకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, సిలబస్ వీడియోస్ కావాలా, ఎగ్జామ్ ప్యాటర్న్ వీడియోస్ కావాలా, అండ్ ప్రిపరేషన్ వీడియోస్ కావాలా, ప్లాన్ వీడియోస్ కావాలా, ట్రిక్స్ వీడియోస్ కావాలా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. ఇకపోతే బుక్స్ విషయానికి వస్తే మాత్రం మీరు బుక్స్ మాత్రం ఏవైతే అకాడమీ పుస్తకాలు ఉన్నాయో సో అవి చదవడమే మంచిదమ్మా. బుక్స్ వచ్చేసరికి మాత్రం మీరు అకాడమీ పుస్తకాలు చదవండి, అవి మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడతాయి. ప్రతిదీ కూడా అకాడమీ బుక్సే. ఈ అకాడమీ పుస్తకాలు పీడిఎఫ్స్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. అవి కూడా పని చేయకపోతే చక్కగా టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మీరే టైప్ చేయండి. రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మీరు
సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఒక గ్రూపు ఒక ఛానల్ కనిపిస్తాయండి. ఆ గ్రూప్లో అయితే మీరు క్విజెస్ రాసుకోవచ్చు. అలాగే మనకి బుక్స్ అయితే వచ్చేసరికి ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి. అవి మాత్రం చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే నేను కూడా మీకు టెక్స్ట్ బుక్స్లోని కంటెంట్ మాత్రమే చెప్తాను, అవి కూడా ఫాలో అయిపోతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిఎస్సికి సంబంధించి ఎస్జిటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours 30 minutes అంటే 150 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే 80 marks డిఎస్సి లేదా టీఆర్టీ అనేది కండక్ట్ చేస్తారు. 20 marks వచ్చేసరికి టెట్ వెయిటేజ్లో 20 marksకి పర్సంటేజ్ తయారు చేసి వాళ్ళైతే వేస్తారు. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మార్క్స్ వస్తే 20% ఎంత వెయిటేజ్ వస్తుంది అనేది ఒక వీడియో చేయమంటే చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే. సో ఇక్కడ మనకి డిఎస్సి లేదా టీఆర్టీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ 1 half mark అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 160 క్వశ్చన్స్కి టైం ఎంత ఇస్తాడు, 150 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 మార్క్స్కి కండక్ట్ చేస్తాడండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ సబ్జెక్ట్గా 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఇండియన్ లాంగ్వేజెస్ మనకి ఏది నచ్చితే ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అంటే మీకు ఏదైతే బాగా రాసుకోవడానికి వీలవుతుందో. సో ఇండియన్ లాంగ్వేజెస్ మ్యాక్సిమం మనకి తెలుగు కదా, సో తెలుగు వచ్చేసరికి 18 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఓన్లీ కంటెంట్ ఇది, మెథడాలజీ కాదు. మెథడ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. సో లాంగ్వేజ్ 1 వచ్చేసరికి తెలుగు కంటెంట్ 18 క్వశ్చన్స్ ఉంటాయి. 9 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసరికి లాంగ్వేజ్ 2గా మనకి ఇంగ్లీష్ కండక్ట్ చేస్తారు కదా. సో 18 క్వశ్చన్స్ అలాగే 9 మార్క్స్కి కండక్ట్ చేస్తారు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేది. ఇది కూడా జస్ట్ కంటెంట్ మాత్రమే. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అండి 18 క్వశ్చన్స్ 9 మార్క్స్. సైన్స్ కంటెంట్ 18 క్వశ్చన్స్ 9 మార్క్స్. సోషల్ స్టడీస్ కంటెంట్ 18 క్వశ్చన్స్ 9 మార్క్స్. ఇవన్నీ కూడా మనకి 5 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చేసరికి ఓన్లీ కంటెంట్ క్వశ్చన్స్ 18 క్వశ్చన్స్ ఉంటున్నాయి. 9 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనము మెథడాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి మెథడాలజీ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్క్స్కి. అంటే 30 క్వశ్చన్స్ అంటే ఈచ్ సబ్జెక్ట్ అంటే తెలుగులో 6 క్వశ్చన్స్ 3 మార్క్స్, అలాగే ఇంగ్లీష్లో 6 క్వశ్చన్స్ 3 మార్క్స్, అలాగే మ్యాథ్స్ 6 క్వశ్చన్స్ 3 మార్క్స్, సైన్స్ 6 క్వశ్చన్స్ 3 మార్క్స్, సోషల్ 6 క్వశ్చన్స్ 3 మార్క్స్. ఇలా మనకి 5 సబ్జెక్టుల నుంచి కూడా 6 క్వశ్చన్స్ చొప్పున మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్. ఓకే. నెక్స్ట్ టోటల్గా వచ్చేసరికి మనకి ఈ ఎగ్జామ్ అంటే డిఎస్సి లేదా టీఆర్టీ వచ్చేసరికి 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ 20% టెట్ వెయిటేజ్ అది తర్వాత కలుపుతారు. బట్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మనకి ఎగ్జామ్ అయితే మాత్రం 18 మార్క్స్కి ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20% మార్క్స్ టెట్ వెయిటేజ్లో కలిపి 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే మొత్తం టోటల్ చేస్తారు. 100 మార్క్స్కి మనకు వచ్చిన మార్క్స్ని బట్టి కట్ ఆఫ్ తీసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనము ఎస్ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం. ఎస్ఏ అంటే ఏంటి? నాన్ లాంగ్వేజెస్. అంటే ఏ లాంగ్వేజెస్ వస్తాయి మనకి నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. వీటిలో మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారో సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం చూసుకుందాం. సో ఇది కూడా సేమ్ అండి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 30 minutes అంటే 150 minutesకి అయితే మీకు టైం అయితే వాళ్ళు ఇస్తారు. 160 క్వశ్చన్స్ అండి 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ అయితే క్యారీ చేస్తుంది. నెగిటివ్ మార్క్స్ అయితే మాత్రం మనకి డిఎస్సిలో కానీ టెట్
టెట్లో కానీ ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే లేవు. ఒకవేళ కొత్త రూల్ తీసుకొని వస్తే మాత్రం నేనేం చేయలేను. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయమ్మా. ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలకి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇది కూడా సేమ్. నెక్స్ట్ కంటెంట్ వచ్చేసరికి మనకి మారుతుంది. ఎస్జిటి వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఎస్ఏ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. సో ఎస్ఏ వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథమెటిక్స్ కంటెంట్ నుంచి 88 క్వశ్చన్స్ ఇస్తాడు, 44 మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఓన్లీ కంటెంట్. ఓకే, అదే ఫిజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్. అలాగే బయోలాజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, బయోలాజికల్ సైన్స్కి సంబంధించి 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. లేదా సోషల్ స్టడీస్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ సోషల్ స్టడీస్ 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. లేదా డబుల్ మ్యాథ్స్ సైన్స్ లేదా మ్యాథ్స్ బయోలాజికల్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ సైన్స్ ఈ విధంగా తీసుకుంటారు కదా, వాళ్ళకి అది సగం ఇది సగం టోటల్ కలిపి మనకి 88 క్వశ్చన్స్ 44 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. మీకు చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినేయండి. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ కంటెంట్ అది ఉంటుంది కదా, మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ క్వశ్చన్స్ 32 క్వశ్చన్స్ ఉంటాయి, 16 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మ్యాథమెటిక్స్ అయితే 32 క్వశ్చన్స్ 16 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 32 క్వశ్చన్స్ 16 మార్క్స్, బయోలాజికల్ సైన్స్ 32 క్వశ్చన్స్ 16 మార్క్స్, అలాగే సోషల్ స్టడీస్ కూడా 32 క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసరికి మనకి 160 క్వశ్చన్స్ 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో కూడా మనకి 20 మార్క్స్ టెట్ వెయిటేజ్లో అయితే తీస్తారు. టోటల్గా వచ్చేసరికి 100 మార్క్స్కి మనకి స్కోర్ అనేది ఎంత వచ్చింది అనేది తీసుకొని నెక్స్ట్ మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కట్ ఆఫ్ మార్క్స్ని బట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకి ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే ఇది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ అండి. ఎవరైతే లాంగ్వేజ్ పండిట్స్ ఏ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, కన్నడ ఈ లాంగ్వేజెస్లో ఎవరైతే ఏ లాంగ్వేజ్ తీసుకుంటున్నారో సో ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో మనం లాంగ్వేజ్ పండిట్స్కి టైం ఒకవేళ చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అండి, అంటే 15 minutes అయితే టైం ఉంటుంది. మనకి 160 క్వశ్చన్స్ ఇస్తారు, 150 minutesకి 160 క్వశ్చన్స్ 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కూడా మనకి హాఫ్ మార్క్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఉంటాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకే, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి సంబంధించి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఏ కంటెంట్ అంటే తెలుగు తీసుకుంటే తెలుగు కంటెంట్ అండి, హిందీ తీసుకుంటే హిందీ కంటెంట్, ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ కంటెంట్, ఉర్దూ తీసుకుంటే ఉర్దూ కంటెంట్, తమిళ్ తీసుకుంటే తమిళ్ కంటెంట్, కన్నడ తీసుకుంటే కన్నడ కంటెంట్. ఈ కంటెంట్కి సంబంధించి 88 క్వశ్చన్స్ 44 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఓన్లీ కంటెంట్ నుంచి మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ కంటెంట్ నుంచి 88 క్వశ్చన్స్కి 44 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఏ లాంగ్వేజ్ అయితే తీసుకున్నారో ఆ లాంగ్వేజ్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి 32 క్వశ్చన్స్కి 16 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 32 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి 16 మార్క్స్ అనేవి క్యారీ చేస్తాయి, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది కాబట్టి. మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్ వచ్చేసరికి 160 క్వశ్చన్స్ 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ టెట్లో 20 మార్క్స్కి వెయిటేజ్ అనేది తీసుకుంటారు మనకు వచ్చే మార్క్స్ని బట్టి. టోటల్ వచ్చేసరికి 100 మార్క్స్ మనకి వచ్చినటువంటి మార్క్స్ని క్యారీ చేసుకొని వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ ఈరోజు వీడియోలో మనము ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ గురించి తెలుసుకున్నాము, ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్స్ గురించి తెలుసుకున్నాము, అండ్ ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి సెకండ్ టెట్ ఉంటుందా అంటే సెకండ్ టెట్ మ్యాక్సిమం పెట్టాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి టెట్ పెట్టిన తర్వాత మ్యాక్సిమం 2 బ్యాచెస్ అనేవి రిలీవ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 1 బ్యాచ్ రిలీవ్ అయిపోయింది, నెక్స్ట్ ఏమో నెక్స్ట్ 2 monthsలో మనకి సెకండ్ బ్యాచ్ కూడా రిలీవ్ అయిపోతుంది. సో టెట్ కండక్ట్ చేయకుండా టీఆర్టీ డైరెక్ట్గా టీఆర్టీ అంటే టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తే మనకి హైకోర్టు అయితే లాస్ట్ టైం వద్దు అని చెప్పింది. కాబట్టి టెట్ కండక్ట్ చేసి మనకి డిఎస్సి మ్యాక్సిమం కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ప్రతి
ప్రతి ఒక్కరు కూడా డోంట్ మిస్ అండి. ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకొని చదువుకోండి. మనం టెట్కి చదివితే డిఎస్సికి కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి క్లాసెస్ని ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ అలాగే బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.